ప్రభాస్ కల్కి 2898 మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ అదిరిపోయిందట. ట్విస్టులు సినిమాకు హైలైట్ అంట. భైరవ పాత్రలో ప్రభాస్ దుమ్ము లేపేశాడట. ఇలాంటి సినిమాను తీయడం, ఇలాంటి విజన్ తో రావడం నాగశ్విన్ కు మాత్రమే సాధ్యమైందట. నాగశ్విన్ కు దండం పెట్టాల్సిందే అన్నట్టుగా సినిమా ఉంటుందట. దగ్గరగా ఈ చిత్రం 3 గంటల నిమిడితో ఉంటుందట. బ్లాక్ బస్టర్ లోడింగ్ అని అంటున్నారు. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. కల్కి మీద అసలే అంచనాలు ఏమీ ఏర్పడడం లేదు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అని ఒకప్పుడు బాగానే ఊదరగొట్టారు. కానీ ఇప్పుడు ఆ రేంజ్ కు తగ్గ ప్రమోషన్స్ అయితే చేయడం లేదు. కనీసం తెలుగులో కూడా కల్కి హడావుడి కనిపించడం లేదు. భారీ కాస్టింగ్ ఉంది, కానీ ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ ను కూడా సరిగ్గా ప్లాన్ చేయలేకపోతున్నారు. బుజ్జి అంటూ ఏదో హడావుడి చేశారు, కానీ ఆ బుజ్జి అంత హైప్ అయితే తీసుకురాలేకపోయింది. బుజ్జి అండ్ భైరవ అంటూ ఓ వారం హంగామా చేశారు. అమెజాన్ లో వదిలిన యానిమేషన్ ఎపిసోడ్ బాగానే ఉంది. కాంప్లెక్స్ ప్రపంచం, బుజ్జి భైరవాల స్నేహం గురించి చూపించారు. ఆ ఎపిసోడ్స్ లో పిల్లలకు బాగానే నచ్చేలా ఉన్నాయి. అయితే 2000 కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉండే ఓ మూవీ ఇంత పూర్ ప్రమోషన్సా అన్నది అర్థం కావడం లేదు. సౌండ్ చేయకుండా వచ్చి కంటెంట్ తో మాట్లాడదామని టీం అనుకుంటుందా అన్నది కూడా తెలియడం లేదు. ఈ మూవీ మీద భారీ స్థాయిలో బిజినెస్ అయితే జరుగుతుంది. ఫ్రీ సేల్స్ తోనే నార్త్ అమెరికా $2 మిలియన్ పైగా రాబట్టేసింది. ఇలా ఇప్పుడు ఈ చిత్రం ఓపెనింగ్ డే కి ఎన్ని కోట్లు కొల్లగొడుతుంది అని చూస్తున్నారు. సెన్సార్ నుంచి వచ్చిన ఈ టాక్ అయినా నిజమా, లేదంటే సినిమా టీం కావాలనే ఇలా లీక్ బయటకు చేసిందా అన్నది తెలియడం లేదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.